ఒకే మనిషి విలన్గా భయపెట్టాడు, హీరోగా ఆకట్టుకున్నాడు, యముడిగా నవ్వించాడు, తండ్రిగా కంటతడి పెట్టించాడు. అదే తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు కైకాల సత్యనారాయణ. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు. ఎస్వి రంగారావు గారి తర్వాత అలాంటి వైవిధ్యమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు. 1959లో సిపాయి కూతురు అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ఎక్కువ ప్రతినాయక పాత్రలను పోషించాడు. పేద కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాలను దాటుకుంటూ వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ఆయన ప్రయాణం నిజంగా ఒక ప్రేరణ. దాదాపు 6 దశాబ్దాల సినీ జీవితంలో 750కి పైగా సినిమాల్లో నటించి ప్రతి పాత్రకు తనదైన ముద్ర వేశారు ఆయన. ఎన్టీఆర్ పోలికలతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన యువకుడు తర్వాత తన ప్రతిభతో కైకాల సత్యనారాయణ అనే పేరును ఒక బ్రాండ్గా మార్చుకున్నాడు. విలన్ అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా, పౌరాణిక పాత్ర అయినా, హాస్య పాత్ర అయినా ఏ పాత్ర ఇచ్చినా అందులో జీవించేవారు ఆయన. అయితే ఈ మహానటుడు విజయాల వెనుక ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఆయన జీవితంలో జరిగిన కీలక మలుపులు ఏమిటి, సినిమా ప్రపంచంలో ఆయన ఎలా ఒక లెజెండ్గా ఎదిగారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయన జీవితంలోని ఆసక్తికరమైన, ప్రేరణాత్మకమైన ప్రయాణాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 1935వ సంవత్సరం జూలై 25న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కౌతవరం అనే గ్రామంలో జన్మించారు సత్యనారాయణ. చిన్నప్పటి నుంచే ఆయనకు చదువుతో పాటు నాటకాలపై కూడా ఆసక్తి పెంచుకున్నారు. ఆయన ప్రాథమిక విద్యను గుడివాడ మరియు విజయవాడలలో పూర్తి చేశారు. గుడివాడ కాలేజీ నుండి పట్టభద్రుడయ్యాడు. 1960వ సంవత్సరం ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు 2 కూతుర్లు, 2 కొడుకులు ఉన్నారు. చిన్నప్పటి నుండే నాటకాలు వేయడం వలన నాటకాలు వేసే సమయంలోనే సినిమాలలో పనిచేస్తారా అని ఒక దర్శకుడు అడగగా, నేను ముందు డిగ్రీ పూర్తి చేయాలి, డిగ్రీ పూర్తి చేసిన తర్వాతనే సినిమాల గురించి ఆలోచిస్తానని చెప్పాడు. చదువు పూర్తి చేసిన తర్వాత సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్ళాడు. ఒక సినిమాలో పాత్ర ఉందని 4 రోజుల తర్వాత రమ్మని చెప్పడంతో మద్రాసులోనే ఉండిపోయాడు. మద్రాసులో ఉన్నప్పుడు చాలా అవకాశాలు వచ్చినా సినిమాకి మాత్రం ఎంపిక కాలేదు. అలా సినిమా అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో గది లేక 15 రోజులు పార్కులోనే పడుకున్నాడు. ఇంత కఠినమైన పరిస్థితులు వచ్చినా కూడా మద్రాసు వదిలి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాడు. కానీ గది దొరికిన తర్వాత రోజంతా అవకాశాల కోసం తిరిగి అలసిపోయి గదిలోకి వచ్చాడు. రోజంతా తిరగడం వలన అలసిపోయి కాఫీ ఆర్డర్ చేశాడు. కాఫీ అంతా తాగిన తర్వాత కప్పు అడుగు భాగంలో సాలెపురుగు కనిపించింది. తనతో ఉన్న వాళ్ళు, సాలెపురుగు విషం శరీరంలోకి ఎక్కుతుంది, అది నీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని చెప్పగా హాస్పిటల్కి వెళ్లకుండా రూమ్లోనే మొండిగా ఉండిపోయారు. నాకు జీవితం అనేది ఉంటే నేను ఉదయం లేస్తాను, లేదంటే ఈ సాలెపురుగు విషం వలన చనిపోతాను అని చెప్పి పడుకున్నాడు. ఆ ఉదయమే ఆరోగ్యంగా లేవటం, సినీ పరిశ్రమలోకి రావటం, కైకాల సత్యనారాయణ నవరస నటనా సార్వభౌమ అనే బిరుదుడితో తన జీవితమే మారిపోయింది. కైకాల సత్యనారాయణకు 1959వ సంవత్సరంలో సిపాయి కూతురు అనే సినిమాలో డిఎల్ నారాయణ ద్వారా అవకాశం అనేది దొరికింది. దానికి దర్శకుడు చెంగయ్య గారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిన సత్యనారాయణ గారి ప్రతిభను గుర్తించారు. అలా గుర్తించడానికి గల ఆసక్తి గల కారణం ఏంటి అంటే అతను రూపురేఖలు ఎన్టీఆర్ ను పోలి ఉండడమే. ఎన్టీఆర్ కు ఒక మంచి నకలు దొరికినట్లు అయింది. అప్పుడే ఎన్టీఆర్ గారు కూడా ఇతన్ని గమనించారు. 1960వ సంవత్సరంలో ఎన్టీఆర్ గారు తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణిలో ఇతనికి ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన వారు ఎస్డి లాల్ గారు. ఈ సినిమాలో సత్యనారాయణ గారు యువరాజు పాత్ర వేశాడు. 750 సినిమాల్లో వివిధ రకాల పాత్రలను పోషించి తెలుగువారి హృదయాలను తన నటన ద్వారా గెలుచుకున్నారు.
దేవుళ్ళకు సంబంధించిన పాత్రల్లో సత్యనారాయణ గారికి సాటి ఎవరూ లేరు అని చెప్పవచ్చు. యముడిగా, రావణుడిగా, దుర్యోధనుడిగా నటించి ఆ పాత్రలకు జీవం పోశారు. కైకాల సత్యనారాయణను ఒక ప్రతినాయకుడిగా చిత్రించవచ్చు అని కనిపెట్టినది మాత్రం వి విఠలాచార్య గారు. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్ని మార్చివేసింది. విఠలాచార్య గారు సత్యనారాయణ చేత ప్రతినాయకుడిగా కనకదుర్గ పూజా మహిమలో వేయించాడు. ఆ పాత్రలో సత్యనారాయణ గారు సరిగ్గా ఇమడటంతో తర్వాత సినిమాల్లో అతను ప్రతినాయకుడిగా స్థిరపడిపోయాడు. ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే సత్యనారాయణ గారు సహాయ పాత్రలు కూడా వేశారు. ఇది ఆయనను సంపూర్ణ నటుడిని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ గారి రూపంలో విలక్షణ నటుడు దొరికినట్లయింది. అతను యమగోళ, యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించాడు. కృష్ణుడిగా, రాముడిగా ఎన్టీఆర్ ఎలానో యముడిగా సత్యనారాయణల ఎస్వి రంగారావు గారు ధరించిన పాత్రలను చాలా వరకు సత్యనారాయణ గారు పోషించారు. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు, సాంఘికాల్లో రౌడీ, కథానాయకుడు, తండ్రి మొదలైన పాత్రలు పోషించారు. సత్యనారాయణ గారు రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి ఇద్దరు దొంగలు, కొదమసింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించారు. కైకాల సత్యనారాయణ గారు పోషించిన విలన్ పాత్రలు భయాన్ని కలిగించడమే కాదు, నటనకు కొత్త ప్రమాణాలను నెలకొల్పాయి. ఆయన డైలాగ్ డెలివరీ, శరీర భాష, కళ్ళతోనే భావాలను వ్యక్తపరిచే తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణన్ రాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి 3 తరాల హీరోలతో కలిసి ఆయన నటించారు. దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించి అరుదైన రికార్డును సృష్టించారు. కైకాల సత్యనారాయణ గారు సినీ జీవితంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు ఆయన కెరీర్ ను పూర్తిగా మార్చివేశాయి. సిపాయి కూతురు అనే సినిమా 1959 సంవత్సరంలో వచ్చింది. ఇదే ఆయన యొక్క తొలి సినిమా. ఇందులో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. పెద్ద విజయం కాకపోయినా సినీ పరిశ్రమలో నిలదొక్కునే అవకాశాన్ని మాత్రం ఈ సినిమా కల్పించింది. తరువాత వచ్చిన సినిమా సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి అనే సినిమా. ఈ సినిమాలో విలన్ పాత్రల్లో కూడా తనదైన ముద్ర వేయగల నటుడని నిరూపించారు. ఆయన గంభీరమైన స్వరం, కళ్ళతోనే భావాలను పలికించే నటన దర్శకుల దృష్టిని ఆకర్షించింది. 1977లో వచ్చిన యమగోళ సినిమాలో కూడా ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాలో యమలోకానికి సంబంధించిన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా తర్వాత పౌరాణిక, ఫ్యాంటసీ చిత్రాల్లో ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత దానవీర శూరకర్ణ అనే సినిమా, ఇది 1977 సంవత్సరంలో వచ్చింది. ఇది ఎన్టీఆర్ తెరకెక్కించిన ఈ మహత్తర చిత్రంలో కైకాల సత్యనారాయణ గారు పోషించిన పాత్ర ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఆయన ప్రతిభ మరోసారి వెలుగులోకి వచ్చింది. 1990 సంవత్సరంలో వచ్చిన కొండవీటి దొంగ అనే సినిమాలో చిరంజీవికి ప్రతినాయకుడిగా ఆయన నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విలన్ పాత్రలో ఎంత శక్తివంతంగా నటించగలరో మరోసారి నిరూపించారు ఆయన. 1992 సంవత్సరంలో ఘరానా మొగుడు సినిమాలో ఆయన క్యారెక్టరు, పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా తండ్రి, పెద్ద మనిషి పాత్రల్లో కూడా తన నటనను మార్చుకుని విజయాన్ని కొనసాగించారు. అలాగే 1999 సంవత్సరంలో బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమాలో ఆయన పోషించిన పాత్ర కథకు బలాన్ని ఇచ్చింది. కుటుంబ పెద్దగా ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2003 సంవత్సరంలో చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ సినిమాలో కూడా ఆయన పరిణతి చెందిన నటుడిగా మరోసారి గుర్తింపు పొందారు. చిన్న పాత్ర అయినప్పటికీ కథపై ప్రభావం చూపేలా ఆయన నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో ప్రారంభమైన ఆయన ప్రయాణం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వరకు కొనసాగింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి కొత్త తరం హీరోలతో కూడా నటించి 3 తరాల ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించాడు. అందుకే
కైగాల సత్యనారాయణను కేవలం ఒక నటుడు అని కాదు, తెలుగు సినిమా చరిత్రలో ఒక యుగం అని పిలుస్తారు. కైగాల సత్యనారాయణ గారి గురించి మాట్లాడితే ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన నటించిన సినిమాలు హిట్ అవ్వడానికి కారణం కేవలం హీరో మాత్రమే కాదు, ఆయన పోషించిన బలమైన పాత్రలు కూడా. సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో కైకాల సత్యనారాయణను చూసిన చాలా మంది ఎన్టీఆర్ లా కనిపిస్తున్నాడు అని ఆశ్చర్యపోయేవారు. అదే పోలిక ఆయనకు మొదటి అవకాశాలు రావడానికి ఉపయోగపడింది. కానీ కొద్ది కాలంలోనే ఆయన తన నటనతో ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. ఎన్టీఆర్ తో కలిసి ఆయన 100కు పైగా సినిమాల్లో నటించారు. దానవీర శూరకర్ణ, యమగోళ, శ్రీకృష్ణ పాండవీయం వంటి చిత్రాల్లో ఇద్దరి నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తెరపై ప్రత్యర్థులుగా కనిపించిన నిజ జీవితంలో ఇద్దరి మధ్య పరస్పర గౌరవం ఉండేది. 1977లో వచ్చిన యమగోళ తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ సినిమా ద్వారా యమలోకం నేపథ్యంలో వినోదాన్ని అందించే కొత్త శైలికి ఆదరణ లభించింది. కైకాల సత్యనారాయణ గారి తన గంభీరమైన హావభావాలతో ఆ ప్రపంచానికి మరింత నమ్మకాన్ని తీసుకొచ్చారు. దానవీర శూరకర్ణ ఇది కైకాల సత్యనారాయణ గారి నటనకు పరీక్ష. ఈ చిత్రంలో భారీ తారాగణం ఉన్నప్పటికీ కైకాల సత్యనారాయణ తన పాత్రను ఎంతో ప్రభావవంతంగా పోషించారు. పౌరాణిక పాత్రల్లో ఆయనకు ఉన్న పట్టు ఈ సినిమాతో మరింత స్పష్టమైంది. అలాగే చిరంజీవి కాలంలో కూడా అదే ప్రభావం. 1990లలో కొత్త తరం హీరోలు వచ్చిన తర్వాత కూడా ఆయనకు అవకాశాలు తగ్గలేదు. కొండవీటి దొంగ, ఠాగూర్, ఘరానా మొగుడు వంటి చిత్రాల్లో ఆయన పాత్రలు కథకు బలంగా నిలిచాయి. విలన్ గా మాత్రమే కాదు, కుటుంబ పెద్దగా, న్యాయం చెప్పే వ్యక్తిగా కూడా ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ఇలా 3 తరాల స్టార్ హీరోలతో విజయవంతంగా నటించిన అరుదైన నటుల్లో కైకాల సత్యనారాయణ గారు ఒకరు. కైకాల సత్యనారాయణ గారు ఒక లెజెండ్ అని ఎందుకు అన్నానంటే, కైకాల సత్యనారాయణ ఎప్పుడు హీరో కావాలని మాత్రమే అనుకోలేదు. తనకు వచ్చిన ప్రతి పాత్రకు న్యాయం చేయాలనే లక్ష్యంతోనే పనిచేశారు. అందుకే ఆయన పోషించిన విలన్ పాత్రలు భయపెట్టాయి, పౌరాణిక పాత్రలు భక్తిని కలిగించాయి, తండ్రి పాత్రలు భావోద్వేగానికి గురి చేశాయి. అందుకే తెలుగు సినిమా అభిమానులు కైకాల సత్యనారాయణను కేవలం ఒక నటుడిగా కాదు, పాత్రకు ప్రాణం పోసిన మహానటుడిగా గుర్తుంచుకుంటారు. సినీ రంగంలో మహానటుడిగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించిన కైకాల సత్యనారాయణ గారు ప్రజాసేవ పట్ల ఉన్న ఆసక్తితో రాజకీయాల్లో అడుగుపెట్టి తన వంతు సేవ చేశారు. 1996వ సంవత్సరంలో అతను రాజకీయాల్లోకి వచ్చి మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్సభకు ఎన్నికయ్యారు. కైకాల సత్యనారాయణ గారి అసాధారణ నటనకు గాను అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. వాటిలో 2017లో ఫిలింఫేర్ జీవితకాల సాఫల్య పురస్కారం, 1994లో నంది అవార్డు, 2011లో రఘుపతి వెంకయ్య అవార్డు ముఖ్యమైనవి. అలాగే ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు, సినీ రత్న పురస్కారంతో పాటు నటశేఖర, కళాప్రపూర్ణ, నవరస నటనా సార్వభౌమ వంటి గౌరవ బిరుదులను కూడా అందుకుని తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక స్థానాన్ని చిరస్థాయిగా నిలబెట్టుకున్నారు. కైకాల సత్యనారాయణ గారు అనారోగ్యంతో బాధపడుతూ 87 ఏళ్ల వయసులో 2022 డిసెంబర్ 23న హైదరాబాదులోనే తన నివాసంలో కన్నుమూశారు. కైకాల సత్యనారాయణ గారి జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. సాధారణ కుటుంబం నుంచి ప్రారంభమైన ఆయన ప్రయాణం క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం, కళపై అంకిత భావం ఉంటే ఎంతటి శిఖరాలనైనా అధిరోహించవచ్చని నిరూపించింది. తెరపై విలన్ గా, హీరోగా, తండ్రిగా, తాతగా ఎన్నో విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించిన ఆయన నిజ జీవితంలో మాత్రం ఎంతో వినయంతో, విలువలతో జీవించారు. పేరు, ప్రతిష్ట, అవార్డులు అన్నీ వచ్చినా తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ఆయన జీవితం మనకు నేర్పే పాఠం ఒక్కటే: ప్రతిభకు కృషి తోడైతే విజయం తప్పకుండా లభిస్తుంది అని. మంచి మనసు, క్రమశిక్షణ, అంకిత భావం ఉంటే మన పేరు కూడా తరతరాలకు గుర్తుండిపోతుంది. ఇలాంటి మహానటుడి జీవితానికి మనందరం నివాళులర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో స్ఫూర్తిదాయక జీవిత కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.